హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆవలింత గురించి తెలుసుకుందాం. ఆవలింత అనేది ప్రధానంగా 4 రకాల కారణాల వల్ల వస్తుంది. మొదటిది, నిద్ర ఎక్కువైనా లేదా నిద్ర తక్కువైనా ఆవలింత వస్తుంది. 2, మనం ఎక్కువగా ఆలోచించినా లేదా అసలు పనే లేకున్నా ఆవలింత వస్తుంది. 3, స్పైనల్ కార్డ్పై ఒత్తిడి పడడం వలన లేదా నడుము నొప్పి ఉండడం వలన కూడా ఆవలింత వస్తుంది. 4 కండరాలు అలసిపోవడం వలన లేదా పని ఎక్కువగా చేయడం వలన, పని ఒత్తిడి వలన కూడా ఆవలింత వస్తుంది. మరి మీ యొక్క అభిప్రాయం ఏమిటి? మీ యొక్క ఆవలింతకి గల కారణం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ ఆవలింత గురించి మరింత రీసెర్చ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా క్రోడీకరించడం జరుగుతుంది. కావున తప్పకుండా మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.